ఈరోజు లంచ్ కోసం మా ఇంట్లో ఫిష్ కర్రీ, అదే చేపల పులుసు అండ్ నాటుకోడి కర్రీ ప్రిపరేషన్ అండ్ సంగటి. సో ఫస్ట్ చేపల పులుసు కోసం చేపలు నీట్గా క్లీన్ చేసేసుకొని సో మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ మసాలాలో వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, తర్వాత కొంచెం కొబ్బరి, తర్వాత తెల్లగడ్డలు ఉంటాయి కదా, తెల్లగడ్డలు అదే ఎల్లుల్లిపాయలు, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని నీట్గా చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని మొత్తం మిక్సీ కొట్టుకున్న తర్వాత నీట్గా మెత్తని సాఫ్ట్ దానిలాగా ఉండాలి. సో కళాయిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెం వేడైన తర్వాత ఆ మసాలా అంతా యాడ్ చేసేసుకొని దాంట్లో మొత్తం బాగా అలా పొంగు వచ్చే వరకు ఉండాలి. దానికన్నా ముందే మనం చేపల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని దానిపైన స్కిన్ కూడా తీసేసుకొని, పులుసులతో పాటు స్కిన్ కూడా తీసేస్తారని అడిగితే షాప్లో. సో ఆ పులుసులు కూడా తీసేసిన తర్వాత వాటిని ఒక ఉప్పు, పసుపు వేసి బాగా క్లీన్ చేయాలి. తర్వాత ఒక నిమ్మకాయ ఉప్పు కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి 2 times వాటర్ తోటి. అదంతా వేసి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ బాగా పొంగులు వస్తున్నాయి కదా, అప్పుడు ఆ ఫిషెస్ తీసుకొని దాని మీద పెట్టేయాలన్నమాట మొత్తం. ఈ ఫిషెస్ అయిన తర్వాత ఒక 10 to 20 minutes అలాగా మొత్తం ఓపెన్ పాట్లోనే బాగా కుక్ అయిపోవాలి. అవి బాగా ఉడికిపోతాయి. వితిన్ 20 minutes, బిఫోర్ 20 minutes కుక్ అయిపోతాయి మొత్తం ఫిష్. సో ఫిష్ కర్రీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి నాటుకోడి కర్రీ చేస్తాము. సో నాటుకోడి కర్రీ కూడా కడప స్టైల్లోనే తయారు చేశాను అనమాట. సో అది కూడా ఈ ఫాలోఅప్ వీడియోలోనే ఉంటుంది. అందుకంటే ప్యారల్గా 2 కలిపి చేసాం కాబట్టి 2 అలాగే పెట్టేశాను అనమాట. సో మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక నిమ్మప్పు కూడా పిండుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ చింతపండు పులుసు ఉంది, అది సరిపోతుంది. కాకపోతే ఇది నిమ్మప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సిట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో దానివల్ల మొత్తం గట్టిగా ఉంటాయి కొంచెం ముక్కలు, మెత్తగా ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోకుండా. సో లిడ్ క్లోజ్ చేసి 10 to 20 minutes అలాగ మొత్తం బాగా కుక్ చేసుకుంటే చేపలు బాగా ఉడికిపోతాయి. ఏం నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది టేస్టీగా. సో నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి చికెన్ అండి. నాటుకోడి చికెన్ పులుసు, అదే నాటుకోడి పులుసు అని చెప్తాం కదా. యాక్చువల్గా ఇది వడలేకైనా బాగుంటుంది, అది అలసంద వడ ముఖ్యంగా, అలాగే సంగట్లేకైతే చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ నాటుకోడిని కూడా నీట్గా క్లీన్ చేయించేసుకొని దాని లోపల కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలా కోసం మేము ఫ్రెష్గా అప్పుడప్పుడు తయారు చేసుకుంటామండి. ఏమేం చేసామంటే మసాలాలో జస్ట్ కొంచెం ఒక స్మాల్ పీస్ ఆఫ్ గ్రౌండ్ కోకోనట్ ఉంటుంది కదా చిన్నది, బాగా డ్రై కోకోనట్ తీసుకోవాలి. దాన్ని 2-3 ధనియాలు, ధనియాలు కాదు ఏంటవి లవంగాలు తీసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, అవి మొత్తం ఒక 1/2 inch అల్లము, తర్వాత ఒక గడ్డ వచ్చేసి వెల్లుల్లిపాయలు, అవి తీసేసుకుని మొత్తం గ్రైండ్ చేసుకుని ఆల్రెడీ మిక్సీ నేను పెట్టుకున్నాను. సో దీని లోపల కొంచెం వాటర్ అలా వెళ్ళేటప్పుడు కొంచెం ఒక 2 ml or 3 ml ఆయిల్ యాడ్ చేస్తాము. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర యూజ్ చేస్తాం. స్టార్టింగ్లోనే నేను ఏం చేస్తాను, కరివేపాకు యాడ్ చేస్తాను అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నాటుకోడి కాబట్టి ఇట్ టేక్స్ సో మచ్ టైం. అంత ముదురుది కాదు, మరి అంత చిన్నది కాదు. సో కొంచెం టైం పడుతుంది. నాటుకోడి బాయిలర్ కోడిలాగా కాదనమాట. కాబట్టి వాటిని బాగా వేపుకోవాలి. ఆ వాటర్ అంతా అదే వెళ్ళిపోవాలన్నమాట. వాటర్ అంతా వెళ్ళిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం పైకి వచ్చేటట్లు ఉండాలి. సో ఇదొక 10 minutes అలాగా ఓపెన్ పాట్లోనే కొంచెం బాగా వేయించేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఇంకో 2 spoons ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను నేను.
ఈరోజు సండే కాబట్టి ఫ్రీగా ప్రశాంతంగా ఒక చేప బలి అయిపోయింది, అలాగే ఒక నాటుకోడి కూడా బలి అయిపోయింది అన్నమాట. ఈ రెండిట్లోకి సంగటి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. అలాగే నాటుకోడిలోకైతే పూరి యాజ్ వెల్ యాజ్ నాటుకోడి పులుసు బ్రహ్మాండమైన కాంబినేషన్. ఈవెన్ గారెలు, అదే వడలు, అలసంద వడలు ముఖ్యంగా, తర్వాత నాటుకోడి పులుసు ఎక్సలెంట్ కాంబినేషన్. ఈవెన్ సంగటి, అదే రాగి ముద్ద ప్లస్ ఈ నాటుకోడి పులుసు అదిరిపోతుంది అసలు. సూపర్ కాంబినేషన్, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా మా చిన్నప్పుడు అంతా సంక్రాంతి పండగ ఎక్కువ చేసుకునే వాళ్ళం ఇవి. ఇప్పుడు ఏముందిలేండి, ఎవ్రీడే ఎక్కడ కావాలంటే అక్కడ తింటున్నాం, ఎక్కడ దొరుకుతుంది ఫుడ్ అంతా, ఇది ఈజీగా దొరుకుతుంది. అప్పుడు చిన్నప్పుడైతే ఎవరైనా బంధువులు వస్తేనో లేదంటే ఇంకెవరైనా వస్తేనో ఏదో సంవత్సరానికి 2-3 సార్లు ఆ కోడి కోసేవాళ్ళు. నాటుకోళ్ళు పెరట్లలోనే ఉండేటివి కదా, అప్పుడు నానా గడ్డి తిని అవి ఉండేటివి. మామూలుగా అంతే, మొత్తం బోనీగా ఉండేదన్నమాట. ఇప్పుడు చూసుకున్నా అంటే అంతా బాయిలర్ కోళ్ళే, మొత్తం అన్నీ యాంటీబయాటిక్స్ ఇంజెక్ట్ చేసుకున్న కోళ్ళు. వితిన్ 2 monthsలోనే ఒక 3 to 4 kilos గ్రో అయిపోతుంది అనమాట. ఈవెన్ మనకు తెలియదు అవి లేయర్స్ బాయిలర్స్ అనేది కూడా. ఎందుకంటే లేయర్స్ అంటే గుడ్డు పెట్టే కోళ్ళు, అవి బాగా వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని కూడా మిక్స్ చేసి, అంటే కొంచెం ఏజ్ తర్వాత అవి గుడ్లు పెట్టలేవన్నమాట. సో అలాంటి వాటిని కూడా తీసుకొని వచ్చి వీటితో మిక్స్ చేసేసి ఇవి కూడా కట్ చేసి అమ్ముతున్నారు. సో మనకు తెలియదు ఏ లేయర్స్ ఏ బాయిలర్స్ అని చెప్పేసి. మొత్తం మీద ఈ కోళ్ళ పెంపకము అదంతా నేర్చుకోవాలంటే కూడా కష్టం, కానీ ఓవరాల్గా ఈరోజైతే మేము యూజ్ చేసేది నాటుకోడినే అనమాట. నాటుకోడి అనే చెప్పినారు, యాక్చువల్గా అది నాటుకోడే, బికాస్ కొంచెం ఆ బోన్స్ అవంతా కూడా చూశాను నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళి. సో ఈ నాటుకోడిని తీసేసుకొని బాగా, అది ఎక్కువ టైం పడుతుంది కొంచెం కుక్ చేయడానికి బాయిలర్ కోడితో పోల్చుకుంటే. సో ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసి దీన్ని కూడా ఒక 2-3 minutes 2-3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని అలాగ పెట్టేస్తాం అనమాట. అలాగే మేము యూజ్ చేసుకునే ధనియాల పొడి కావచ్చు, కారపొడి కావచ్చు, అది మా ఇంట్లో ప్రిపేర్ చేసుకునిందే అండి. ఎందుకంటే మోస్ట్లీ మేము బయట కొనము, ఎందుకంటే చూస్తే చెత్తగా అనిపిస్తుంది. నిజంగా ఫుడ్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ మెడిసిన్, ఏ డిసీజ్ కన్నా కావచ్చు. ఎక్కువ తింటే ఏమైపోతుందంటే ఈ క్యాలరీస్ అంతా ఎక్కువైపోవడం, లేదంటే అంటే అఫ్కోర్స్ తీసుకునే ఫుడ్ ఏదైనా కూడా గ్లూకోజ్ లాగానే మారుతుంది. అంటే ఇప్పుడు నేను బయోకెమిస్ట్రీ క్లాస్ ఏం చెప్పడం లేదు, కానీ మీకు మొత్తం మీద మనకు కావాల్సినవి ఏమేమి తీసుకుంటామని చెప్పండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, మినరల్స్ యాజ్ వెల్ యాజ్ వైటమిన్స్. సో ఈ కాంపోనెంట్స్లో ఏదైతే మనం ఇప్పుడు తయారు చేసుకునేదంతా ప్రోటీన్ అన్నమాట. కార్బోహైడ్రేట్స్ అంటే అది రాగి ముద్ద చేస్తున్నాం కదా, అది రాగి ముద్ద అనేది కార్బోహైడ్రేట్ అనమాట. అఫ్కోర్స్ ఈ సెల్ కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది అనుకోండి రాగుల్లో, కానీ కొన్నిసార్లు చీట్ డే అని చెప్పి కొన్ని ఉంటుంది, ఈవెన్ డయాబెటిక్స్ పేషెంట్స్కి కూడా, సబ్జెక్ట్స్కి కూడా. సో అలాంటి రోజు ఇవంతా కూడా మనం వండేసుకొని నీట్గా వీటిని పెట్టేసుకొని తినేయచ్చు అనమాట, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో ఇప్పుడు చూడండి కారపొడి యాడ్ చేసాము. ఆ కారపొడి ఎంత రెడ్గా ఉందో, అది మంచి కారపొడి అనమాట. గుంటూరు నుండి కాయలు తెప్పించి వాటిని మిక్స్ చేసి సంవత్సరానికి కావాల్సినంత కారపొడి అంతా ఆడించుకొని పెట్టుకుంటాం అనమాట. సో ధనియాల పొడి యాడ్ చేయడం అయిపోయింది. వీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఓ 2-3 విజిల్ పెట్టిన తర్వాత 3 కాకపోతే ఒక 4 విజిల్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది నాటుకోడిది కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నమాట అది బాగా ఉడకటానికి. మొత్తం అంతా మిక్స్ అయింది. ఆ మాత్రం ఇంకా పులుసు కావాలంటే యాక్చువల్గా కిలోలు వండేటప్పుడు కూడా కొంచెం ఉంటుంది పులుసే టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా. ఇంకా ఊర్లో మాత్రం పెరిగే కోళ్ళు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి దీనికన్నా కూడా, ఇక్కడ హైదరాబాద్లో దొరికే కోళ్ళ కన్నా కూడా. చిన్నప్పుడున్న టేస్ట్కి ఇప్పటికి కాదంటే, నేను చిన్నప్పుడు రోజు తినేవాళ్ళం కాదు కదండి. ఇప్పుడు అన్ని రకాల ఫుడ్లు రోజు దొరుకుతున్నాయి, కష్టం లేకుండా దొరుకుతున్నాయి మొత్తం మీద. అది దట్టు టేస్టీగా విత్ ఎక్సెస్ చీజ్, ఆ గీ కావచ్చు, ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కావచ్చు,
అటు సైడ్ నేను పెట్టిన మసాలా ఏంటి అంటే యాక్చువల్గా ముందు చికెన్ కర్రీ చేసా, తర్వాత ఫిష్ కర్రీ చేసిన అనమాట. ఇది ఫిష్ కర్రీ కోసం యూజ్ చేసే మసాలా అనమాట. ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొబ్బరి, తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయ యూజ్ చేస్తాము, చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు, అలాగే కారపొడి ఎలాగ ఉంది కాబట్టి అదంతా మిక్స్ చేసేసి మొత్తం మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని నెక్స్ట్ ముందు చేసిన వీడియోలోనే పెట్టేసాం అనమాట ఫిష్ కర్రీ కోసం. అంతే. సో ఈరోజు మేము తయారు చేసిన నాటుకోడి పులుసు అండ్ ఫిష్ కర్రీ. సో సంగటి, ఇది మా లంచ్.